ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ప్రతి క్షణం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. తత్ఫలితంగా కర్మఫలం ఏర్పడుతుంది. ఆ కర్మఫలం సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, శుభం కావచ్చు, అశుభం కావచ్చు. ఈ విధంగా ద్వంద్వ ఫలితాలను పొందుతాడు. కర్మానుసారంగా జన్మించిన ప్రతి జీవి యొక్క దశ దిశలను నిర్దేశించుటకు పరమాత్మ నవగ్రహాలను, 12 రాశులను, 28 నక్షత్రాత్మక దేవతామూర్తులను నియమించడం జరిగింది. ఒక వ్యక్తి జన్మించిన స్థలము, జన్మ సమయాన్ని బట్టి ఒక జన్మరాశి, జన్మ నక్షత్రంతో పాటు ఈ నవగ్రహాలతో సంబంధం కలిగి ఉంటాడు. ఇవి అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ గ్రహాలు, రాశులు నిరంతరం స్థానచలనం చెందుతుండటం వలన ఆ వ్యక్తి యొక్క జీవితం సాగుతుంది. వీటి వలన శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలను పొందుతాడు. శుభాలు, సుఖాలు కలిగినప్పుడు సంతోషంగాను, అశుభాలు, దుఃఖము కలిగినప్పుడు వేదన చెందుతాడు. ప్రతికూల పరిస్థితులు కలిగినప్పుడు బాధపడకుండా ఈ నవగ్రహాల రాశ్యాత్మక దేవతలను సంతుష్టులను చేయుటకై అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే రోగం నివారణ జరగాలంటే ఔషధం సేవించాలి. అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి ఆనందంగా జీవించాలి అంటే ఈ దేవతలను ఆరాధించాలి. కాబట్టి ప్రతి వ్యక్తి నవగ్రహ, 12 రాశి నక్షత్రాలను ఆరాధించాలి. వీరిని ప్రసన్నం చేసుకుంటేనే జీవితం శుభంకరం, సుఖంకరం అవుతుంది. ఈ నవగ్రహ, రాశ్యాత్మక, నక్షత్రాత్మక దేవతలు మానవుని జీవితంలో ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనే విషయాలను మరొక వీడియోలో చూద్దాం. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారం కోసం జ్ఞానధార ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.